చంపింది నువ్వేనా? సార్, ఈ మర్డర్ చేసింది తన వైఫే సార్. ఇంటికి ఆటోమేటిక్గా కనెక్ట్ అయిన సీసీటీవీ ఫుటేజ్ ల్యాప్టాప్లో దొరికింది సార్. మీరే ఒకసారి చూడండి సార్. ఒక భార్య తన భర్తను మర్డర్ చేస్తే దాన్ని ఒక యాక్సిడెంటల్ ఇన్సిడెంట్గా క్రియేట్ చేస్తున్నావంటే దీని వెనకాల ఏదో పెద్ద స్టోరీ ఉండాలి. అదేంటో చెప్పు. ఏంటది చెప్పు. చెప్తారా షూట్ చేసి పడేమంటారా? మీ గన్ని మీ కోపాన్ని కొంచెం పక్కన పెడితే మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ప్లీజ్ సార్. ఫిజికల్గా జైని చంపింది శృతియే కానీ మెంటల్లీ తను కావాలని ఉద్దేశపూర్వకంగా చంపలేదు. అక్కడ జరిగింది హత్య. హత్య చేసిన ప్రతి ఒక్కడు ఉద్దేశపూర్వకంగా చేస్తాడని కాదు. తనలో ఉన్న ఆత్మ ఈ హత్య ఎందుకు చేసిందో తెలియాలంటే శృతి ఇక్కడే ఉండాలి సార్. మీ మిత్రుడు చనిపోయాడన్న ఆవేశంలో మీరు శృతిని అరెస్ట్ చేస్తే ఈ మరణం వెనుకున్న కారణం ఏంటో సమాధి అయిపోతుంది సార్. సమాధి. ఆత్మని పట్టుకోవడం కాదు సార్. నేరం చేసిన వాడికంటే చేయించిన వాడికి శిక్ష ఎక్కువ అని మీ చట్టమే చెప్తుంది సార్. ఈ కేసుని ఏదో తప్పుదోవ పట్టించాలనేది నా ఉద్దేశం కాదు సార్. ఇది యాక్చువల్లీ యాక్సిడెంట్ కింద చేయాలని కూడా నా ఉద్దేశం కాదు సార్. సార్, నాకు ఈ మరణం వెనుకున్న కారణం తెలియాలి సార్. ఆఫ్ కోర్స్ మీకు కూడా కావాల్సింది అదే. ప్లీజ్ సార్. జై మీ క్లయింట్ కానీ నాకు ఫ్రెండ్. దానికోసం మీరెంత చేస్తే నేనెంత చేయాలి? అలాగే చేద్దాం. ఆదా పర్సే సార్. बहुत बहुत शुक्रिया. అసలు పాపతో పేర్లైన ఆత్మ ఎవరు? తను శృతిని టార్గెట్ చేసి తన హస్బెండ్ని ఎందుకు చంపింది? రామయ్య అయ్యా, ఇంట్లో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నా? గత 4 సంవత్సరాల నుంచి ఈ బంగ్లాలోనే పనిచేస్తున్నానయ్యా. అయ్యగారు ఇక్కడ లేకపోయినా నాను ఒక్కడనే చూసుకుంటున్నానయ్యా. ఇప్పుడు ఈ ఇంట్లో ఎవరైనా చనిపోవడం లాంటి ఇన్సిడెంట్స్? అంటే అయ్యగారు ఈ బంగ్లాలోకి రాకముందు రోజు ఆ రాత్రి ఒక కుర్రోడు అమ్మగారికి ఈ విషయం తెలిస్తే భయపడతారని అయ్యగారు దాచేశారయ్యా. కానీ ఈ విషయం అయ్యగారి స్నేహితుడు ఎస్ఐ గారు ఉన్నారు కదండి, వాళ్ళిద్దరికి తప్ప ఎవరు తెలియదండి. శుక్రియా శుక్రియా. అయ్యా, ఉంటానయ్యా. హలో ఎస్ఐ గారు, నేను శంకర్ని. శంకర్ చెప్పండి. సార్, ఆ జయ్ గారింట్లో ఒక అబ్బాయి సూసైడ్ చేసుకుని చనిపోయాడని తెలిసింది. ఈ ఇన్సిడెంట్ జై తన ఇంటికి షిఫ్ట్ అవుదాం అనుకున్న ముందు రోజు రాత్రి జరిగింది. ఒక అబ్బాయి తను మోసం చేసిందని ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి. ఆ చనిపోయిన అబ్బాయి వివరాలు ఏమైనా దొరుకుతాయి సార్? యా షూర్. అది నేను కానిస్టేబుల్కి ఇచ్చి పంపిస్తాను. ఓకే. అలాగే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సలాంఅలైకుం. చెప్పండి సార్. మీతో కొంచెం మాట్లాడాలి. నా పేరు శంకర్ ప్రసాద్ సార్. నేను ఇక్కడే బస్తీలో ఉంటాను. మీ అబ్బాయి సూసైడ్ చేసుకున్న బంగ్లా ఇప్పుడు మా క్లయింట్ జయ్ గారు తీసుకున్నారు. మీ బాబుకి జయ్ గారికి గొడవలు తగాదాలు ఏమైనా ఉన్నాయా సార్? వాడికి చదువు ఉద్యోగం తప్ప వేరే ఉద్దేశమే ఉండేది కాదు సార్. ఒక అమాయకుడి జీవితాన్ని ఆ అమ్మాయి తన స్వార్థం కోసమే నాశనం చేసింది. కళ్ళతో చూచినవి ఏది నిజం కాదు సార్. ఆఖరికి కన్నవాళ్ళం మేము కూడా వాడిని నమ్మలేదు సార్. టీవీల్లో వాట్సాప్ వీడియోలో వచ్చినవే చూసి నమ్మాము, కానీ నిజానికి నటకే నమ్మదు సార్. కానీ అబద్ధానికి ఆతృత ఎక్కువ సార్. సార్, ఈ పాప మీ అబ్బాయికి ఏమైనా తెలిసి ఉండొచ్చా? లేదు సార్, ఈ పాపను మా అబ్బాయితో ఎప్పుడు చూడలేదు సార్. అంటే మీ బాబు ఈ పాపతో ఆడడం గానీ చనువుగా ఉండడం గానీ ఏమైనా చూసారా? లేదు సార్, వీళ్ళిద్దరిని ఎప్పుడు చూడలేదు ఇక్కడ. ఠీకే సార్, ఠీకే. సరే సార్. ఆదా వర్సే.